ఇవాల్టి మన టాపిక్ హౌ టు బికమ్ ఫిలిం యాక్టర్స్. ఫిలిం యాక్టర్స్ అనేవాళ్ళు మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని పోర్ట్రే చేస్తారు. వాళ్ళు మూవీస్కి సంబంధించి, రిహార్సల్ లైన్స్కి సంబంధించి, వర్క్ అండ్ డైరెక్షన్ సంబంధించి తప్పకుండా రీసెర్చ్ చేసి ఉండాలి. నేను మీ కౌశిక, యూర్ వాచింగ్ FTIH క్రాష్ కోర్స్. అందుకే ఈ ఫీల్డ్లో కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. స్టార్టింగ్లో ఆఫర్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ పర్సిస్టెంట్గా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఇప్పుడు మనం చూస్తున్న ఎంతోమంది సక్సెస్ఫుల్ యాక్టర్స్ అందరికీ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంటుంది. వాళ్ళందరూ ఎన్నో కష్టాలను, చేదు అనుభవాలను వాళ్ళ కెరియర్లో చూసొచ్చిన వాళ్ళే ఇప్పుడు సక్సెస్ఫుల్ యాక్టర్స్గా మనందరి ముందు నిల్చున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో యాక్టర్స్గా సక్సెస్ అవ్వాలంటే పర్సిస్టెన్స్ కావాలి. పర్సిస్టెన్స్తో పాటు కంటిన్యూయల్ ఆడిషన్, ఫ్రీక్వెంట్ రిజెక్షన్, స్టామినా టు వర్క్ ఫర్ లాంగర్ అవర్స్, డెలివరీ స్టామినా ఇలాంటివన్నీ చాలా అవసరం. అప్పుడే యాక్టర్స్గా సక్సెస్ అవి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ వస్తాయి. స్టెప్ 1, కంప్లీట్ ఫార్మల్ ట్రైనింగ్. యాక్టింగ్లో మీ కెరియర్ సెట్ చేసుకోవాలంటే స్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ రూమ్స్ ఏం లేవు. కాకపోతే మీరు అందులో డిప్లొమా తీసుకోవడం వల్ల ఆర్ ఫార్మల్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీకే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి అది మీ కెరియర్లో యూజ్ అవుతుంది. మీ డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత ఆడిషన్స్కి అటెండ్ అవ్వండి. ఇనీషియల్గా షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ వీడియోస్లో యాక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మీరు పెద్ద మూవీస్కి యాక్ట్ చేయడానికి అది మీకు ఎక్స్పీరియన్స్లా పనికొస్తుంది. స్టెప్ 2, మార్కెట్ యువర్ సెల్ఫ్. డైరెక్టర్స్ కానీ, కాస్టింగ్ ఏజెంట్స్ కానీ ముందుగా ఒక ఆర్టిస్ట్లో చూసేది రెజ్యూమ్. మీ రెజ్యూమ్లో మీ స్పెషల్ స్కిల్స్ని, మీ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ జత చేసి పర్ఫెక్ట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. ఆడిషన్కి వెళ్ళినప్పుడు మీరు దాన్ని ప్రజెంట్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆడిషన్. ఆడిషన్ అనేది యాక్టింగ్ కెరియర్లో ఫస్ట్ స్టెప్. మీరు ఆడిషన్ ఇచ్చిన తర్వాత అక్కడున్న డైరెక్టర్ కానీ, కాస్టింగ్ ఏజెంట్ కానీ మీరు ఏ క్యారెక్టర్కి బెస్ట్ సూట్ అవుతారో చెప్పి మిమ్మల్ని ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ చేస్తారు. ఆడిషన్స్ కోసం చాలామంది కాస్టింగ్ డైరెక్టర్స్ అండ్ ఏజెంట్స్ హెల్ప్స్ తీసుకుంటారు. మరికొంతమంది అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిసిటీ ద్వారా చూసి ఆడిషన్స్కి అటెండ్ అవుతారు. ఏదైతే ఏంటి, ఆడిషన్స్కి వెళ్ళే ముందు మీరు స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయి వెళ్ళండి. స్టెప్ 3, యాక్టింగ్ నేర్చుకోవడం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. మీకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ ముందుకెళ్ళండి. ముందు యాక్టర్స్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్లో కానీ, షార్ట్ ఫిలిమ్స్లో కానీ ఒక్కోసారి పే లేకుండా కూడా యాక్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ పెంచుకొని పెద్ద మూవీస్లో హై పేలో యాక్ట్ చేస్తారు. చూసారు కదా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ టు బికమ్ అ ఫిలిం యాక్టర్. నేను మీ కౌశిక, యూర్ వాచింగ్ FTIH క్రాష్ కోర్స్. Catch you in my next video with another interesting topic. Until then, keep smiling. Bye bye. Take care.